హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కూర చేయబోతున్నాను. దానికోసం నేను ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఈరోజు నేను ఒక కూర చేయబోతున్నాను. దానికోసం నేను ఒక బాండీని పెట్టుకొని నాన్ స్టిక్ బాండీ అండి ఇది పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె కొంచెం కాగిన తర్వాత అందులో పోపు దినుసులు అన్నీ వేసాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అవి కొంచెం ఇలా వేగిన తర్వాత అవి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసాను. పోపు దినుసులు వేగిన తర్వాత చిన్నగా దొరుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు దొరుకున్న తర్వాత దాన్ని పోపులో వేసాను. ఇలా కొంచెం తిప్పుకొని ఇది కొంచెం వేగిన దాకా మూత పెట్టుకుందామండి. చూడండి, ఇలా వేగుతున్నాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి నేను ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఇలా కలర్ మారిన తర్వాత దీంట్లోకి నేను ఒక 2 టమాటాలు కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ టమాటాలు ఇందులో వేస్తున్నాను. టమాటాలు వేసిన తర్వాత ఇలా కలుపుకొని టమాటాలు 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. దీన్ని ఇలా తిప్పేసి మూత పెడుతున్నాను. మూత పెట్టిన తర్వాత మధ్యలో తిప్పుకుందాము. ఇలా మధ్యలో మూత తీసి టమాటాలు ఒకసారి కలుపుకోవాలండి. చూడండి ఎలా వేగినాయి. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఆకుకూర వేస్తాను. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెడతాను. తోటకూర ఇలా వేసుకున్న తర్వాత తోటకూరని ఇలా కలపాలి. కలిపి తోటకూరని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని మధ్యలో తిప్పుతూ ఉంటాము. అంతే ఫ్రెండ్స్, చూడండి ఇలా మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత ఇలా తయారైంది. దీంట్లో నేను ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత కారం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో కూర. ఒక 2 నిమిషాలు ఇలా తిప్పుకొని తర్వాత ఆపేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.